ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినంలోనికి మనం ప్రవేశించాము కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అప్పుడే ఒక వారం తిరిగిపోయింది, మనము చివరి దినానికి వచ్చాము. దేవుడు ఎంతో ప్రేమతో మనల్ని తన యొక్క అత్యంతమైన కృపను కనపరుస్తూ దినదినము కాపాడుతూ వస్తున్నాడు. ఈ దినము మరి మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా ఈ ధ్యానంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రార్థనలలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనములు. మీకందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఏమిటంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో. దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు, భయపడొద్దు అని. మరి యాకోబుని గురించి చాలా అంతకుముందు మరి ఇశ్రాయేలీలంతా కూడా చెదరగొట్టబడ్డారు, అనేక ప్రదేశాలలో అన్య రాజుల కింద బానిసలుగా ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళను కూడా దేవుడైతే వదిలిపెట్టదలుచుకోలేదు. వాళ్ళని విడిచిపెట్టని దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అనేటువంటి దేవుడు. దేవుడు నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు మనకు ఎంతగా తోడుగా ఉంటాడో అవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీలకు చెప్పిన మాటలు మనకు కూడా చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడు. ఆయన చెప్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించిన దేవుడను అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎలాగో మనల్ని సృష్టిస్తాడు, నిర్మిస్తాడు అంటే మనము దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తనలో మనం చదివినట్లయితే 139వ కీర్తనలో అతడు అంటాడు కదా, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు దావీదు. అతడు అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితంలాయెను అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. దేవుడు మనల్ని ఎంత గొప్పగా నిర్మిస్తున్నాడు. గర్భంలో రూపొందించే సమయంలోనైనా, ఆయన సృష్టించే విధానంలోనైనా దేవుడు మన పట్ల ఎంత గొప్ప కనికరంను చూపిస్తూ, మన పట్ల ఎంతగానో దయ చూపిస్తూ నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఏర్పరిచాడు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట రాయబడి ఉంది కదా, నా చేతి పని అయి ఉన్నారు మీరు అంతా కూడా. నా చేతి పని అంటే దేవుడు మనల్ని తన కొరకు ప్రత్యేకంగా సృష్టించుకున్నటువంటి వారం మనమంతా కూడా ప్రత్యేకంగా బడిన వారము మనమంతా కూడా. మరి నీవు ప్రత్యేకమైన వ్యక్తివి, నేను ప్రత్యేకమైన వ్యక్తిని. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చి అనేకమైనటువంటి తలాంతులను ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి తలాంతులు మనకు ఒక్కొక్కళ్ళకు ఎంతో ప్రత్యేకమైనవి, ఎంతో వేరువేరుగా ఉంటాయి. అయితే ఆయన మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు, ఎందుకు సృష్టించుకున్నాడు అంటే ఆయన తన ఉచితమైన కృపచేత నిన్ను నన్ను రక్షించాడు. ఆయన తన ఉచితమైన కృపచేతనే మరి మనల్ని రక్షించాడు. క్రీస్తు యేసునందు ఆయన మనకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు. దాని ద్వారా మనము ఎలాంటి ధన్యత పొందుతున్నామంటే అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో మన ద్వారా కనపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప ధన్యత మనకి ఏర్పాటు చేశాడంటే ఆయన క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే ఆల్రెడీ ఆయన చేశాడు. ఎప్పుడు నీవు ఆయనను అంగీకరిస్తే, నేను ఆయనను అంగీకరిస్తే నీకు నాకు ఇవ్వబడినటువంటి ధన్యత అది. అందుకే మనం ఇంత ధైర్యంగా ఉండగలుగుతాము. మరి మొన్నటి దినాన మరి ప్రవీణ్ పగడాల గారు, పాస్టర్ గారు, ఆయన మరణించిన విధానం చూస్తే ఎంత భయంకరము, ఎంత బాధాకరము. అయితే మరి
దేవుడైతే అతన్ని ఆల్రెడీ మరి క్రీస్తు యేసుతో కూడా కూర్చుండబెట్టాడు. ఎందుకంటే అతడు ఎంత గొప్పగా సేవ చేశాడు, ఎంత గొప్పగా ఈ లోకంలో ఒక మంచి జీవితం జీవించాడు. మరి అతడు దేవుడు ఎలా చెప్పాడు, మరి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బోధనల ప్రకారమే అతడు జీవించాడు. ఎన్నో మంచి కార్యాలు కూడా ఆయన చేశాడు. మరి తాను అనుకున్నాడేమో, ఇదిగో ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారము, ఎఫెసీలకు రాసిన ప్రకారము మరి మనమంతా ఎందుకు ఏర్పరచబడ్డామంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన మా సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత కదా! అలాంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉన్నాము, అంత గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నాము, అంత గొప్ప కృపను మనం కలిగి ఉన్నాము. కృపచేతనే, విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాము. నీవు నేను ఆయనను విశ్వసిస్తే చాలు. మరి స్టెఫెను ఎంత బాధపడ్డాడు, ఎంత హింసించబడ్డాడు. అతన్ని రాళ్లతో కొట్టి చంపారు కదా. మరి రాళ్లతో కొట్టి చంపేస్తున్న సమయంలో కూడా అతడి ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. మరి ఎంత బాధపడ్డాడు, వేదన పడ్డాడో. అయినా కూడా అతడు ఏమన్నా అది కనిపించేలా చేశాడా? అయ్యో, అమ్మ, అబ్బా అని ఏమన్నా అరిచాడా? లేదు కదా. అతడు ఎంత సంతోషంగా దాన్ని అనుభవించాడంటే మనము మరి వాక్యంలో చూసినట్లయితే వాళ్ళు పట్టణ వెలుపలికి స్టెఫెన్ను అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపారు. అతడు ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని గట్టిగా పలుకుతూ ఉండగా అతన్ని బాగా వారంతా అతన్ని రాళ్లతో కొడుతూ ఉంటే అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దంతో చెప్పాడంట. అంతకుముందు కూడా అతడు ఏం చెప్తున్నాడు? ఆకాశం తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప దర్శనం అంటే ఆయన లేచి నిలబడి మరి స్టెఫెనును ఆహ్వానిస్తున్నాడు పరలోక రాజ్యంలోనికి. మరి మనమంతా అలాంటి గొప్ప ధన్యత పొందుకొని ఉన్నాము. మనము దేవుని యొక్క సేవలో, పరిచర్యలో ఉన్నట్లయితే, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తున్నట్లయితే మనం ఆల్రెడీ దేవుని కుడిపార్శ్వంలో మనం కూర్చుండబెట్టబడ్డాము. కాబట్టి మనం భయపడవలసిన పని లేనే లేదు. ఇక్కడ మరి ప్రభువైన తండ్రి అయినటువంటి దేవుడు యాకోబుతో చెప్తూ, ఇశ్రాయేలీలతో చెప్తూ ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా. మనకు సహాయం చేయవాడు ఎవరంట? యెహోవాయే. ఎందుకంటే ఆయననే నిన్ను నిర్మించాడు, ఆయననే గర్భంలో నిన్ను నిర్మించాడు, సృష్టించి నిర్మించాడు. మరి అలాంటి వాడే మనకు సహాయం చేయవాడు. మరి నిజమే కదా, మనల్ని ఎవరు నిర్మించారో, ఎవరు సృష్టించారో వారే మనకు సహాయకులై ఉన్నారు. ఈ లోకంలో మనము ఏదైనా కూడా ఒక వస్తువును మనం చూసుకున్నట్లయితే, ఒక బైక్ చెడిపోయింది అనుకోండి, అప్పుడు మనం మెకానిక్ షాప్కి వెళ్తాము. ఏ మెకానిక్ షాప్కి వెళ్తాము అంటే బైక్లు రిపేర్ చేసే మెకానిక్ షాప్కే వెళ్తాము. కానీ ఏదో ఫోన్లు రిపేర్ చేసే షాప్కి వెళ్ళి మా బైక్ రిపేర్ చేయమని అడుగుతామా? ఫోన్ను తీసుకెళ్ళి ఇంకొక చోట కార్లు రిపేర్ చేసే దగ్గరికి వెళ్ళి నా ఫోన్ రిపేర్ చేయమని అడుగుతామా? అలా అడగలేము కదా. ఎక్కడైతే అది తయారు చేయబడిందో అక్కడికి వెళ్తాము. మరి ఎవరైతే మరి తయారు చేసి ఉంటారో వారి దగ్గరికే వెళ్తాం. మరి ఎక్కువగా సాధారణంగా ఏ కంపెనీ నుంచి మనం కొని ఉంటామో ఆ కంపెనీ వారి దగ్గరికే వెళ్తాము. అలాగే మనల్ని సృష్టించిన వాడు, నిర్మించిన వాడు తండ్రి అయిన దేవుడు. మరి ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. మనకే సహాయం కావాలన్నా ఆయన దగ్గరికే వెళ్ళాలి. నీకే సహాయం ఈ సమయంలో అవసరం ఉన్నదో, నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నావో, ఎలాంటి ఈతి బాధలలో ఉన్నావో, ఏ సమస్యలలో చిక్కుకున్నావో, మరి ఏ సమస్య అయినా సరే ఆయన బాగు చేయలేనిదంటూ ఏదీ లేదు, ఆయన సరి చేయలేనిదంటూ ఏదీ లేదు. మనం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా కూడా మన జీవితాన్ని చాలా పాడు చేసుకొని ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ మన జీవితంలో చాలా కోల్పోయి ఉన్నా, లేకపోతే అప్పుల బాధలో ఉన్నా, మరి బిజినెస్లో లాస్ వచ్చి ఉన్నా, ఉద్యోగం లేకుండా బాధపడుతూ ఉన్నా, మరి ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, మరి భయంకరమైన స్థితిలో ఉన్నా, మరి దిగులు, చింత
క్రమ్ముకొని కృంగిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనకు సహాయం చేసేవాడు దేవుడే. ఆయన దగ్గరికే వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం మనుషుల దగ్గరికి వెళ్తాము. ఇంకొక మనిషి నిన్ను సృష్టించలేదు, ఇంకొక మనిషి నిన్ను నిర్మించలేదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మన కనీసం తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళాము. మన తల్లిదండ్రులు మనల్ని మరి వాళ్ళ గర్భంలో నుంచి వచ్చాం అయినా మనం మన తల్లిదండ్రులను కూడా అడగకుండా ఇంకెవరి దగ్గరకో వెళ్తాం. అయినా ఈ లోకంలో మనుషులు వారు కూడా మనకు సహాయం చేయలేరు. దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. తల్లిదండ్రులు కొంత మట్టుకు చేస్తారు, స్నేహితులు కొంత మట్టుకు చేస్తారు, కానీ మరి మానసికంగా మరి ఆత్మీయంగా మనం పడిపోయిన స్థితిలో ఉన్నా, లేకపోతే మనకు చేత కానివి కొన్ని ఉంటాయి. ఏ తల్లిదండ్రులు బాగు చేయలేనివి, ఏ స్నేహితులు బాగు చేయలేనివి, ఏ వ్యక్తి, ఏ అధికారి, ఏ గొప్ప వ్యక్తి కూడా చేయలేనటువంటి సహాయాలు కొన్ని ఉంటాయి. అవి దేవుడు మాత్రమే చేయగలడు. అలాంటి అవసరత మనం వచ్చినప్పుడు, ఏ అవసరం వచ్చినా కూడా మనం మనుషుల దగ్గరికి కాదు పరిగెత్తవలసింది, మొదట దేవుని దగ్గరికి. మరి తల్లిదండ్రులు కూడా చాలామంది భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెప్తారంటే, వారు ఏమన్నా కావాలని అడిగినప్పుడు నువ్వు ముందు దేవుణ్ణి అడుగు అని చెప్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వరు, చిన్న చిన్నవే కావచ్చు, కానీ వాళ్ళకు మరి దేవునిపైన ఆధారపడడం నేర్పించేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు ముందు దేవుణ్ణి అడుగు అని చెప్తారు, ప్రార్థన చేయి అని చెప్తారు. మరి ప్రార్థించిన చిన్న పిల్లవాడైనా చిన్న పిల్లలైనా మరి దేవుని సన్నిధిలో మరి కూర్చుని ప్రార్థన చేసినప్పుడు మరి వారు తర్వాత తెచ్చిచ్చినప్పుడు ఇది దేవుడు నీకు ఇచ్చాడు అని చెప్తారు. అంటే అది మరి వారికి అది ఆ విధంగా నేర్పిస్తారనమాట. అలాంటి భక్తి జీవితము మనం కూడా కలిగి ఉండాలి. మరి భక్తి జీవితము చిన్నప్పటి నుంచి ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి నమ్మకము, విశ్వాసము వారిలో పెరిగినప్పుడు వారు ఎప్పటికీ కూడా అదే రీతిలోనే ఉంటారు. ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. చాలాసార్లు చిన్న విషయాలకు కూడా మనం దేవుణ్ణి అడగడంలో తప్పేమీ లేదు. నేనైతే చాలాసార్లు అలాగే చేస్తూ ఉంటాను. నేను సమయానికి ఒకవేళ బస్ స్టాండ్కి వెళ్ళలేకపోతే, ప్రభువా నా కొరకు బస్సు అలాగే ఉండాలని ప్రార్థన చేస్తూ వెళ్తాను. నిజంగానే ఆ దినం బస్సు కొంచెం లేట్ అయ్యి నా కొరకు ఉంటుంది. అలాగా అంటే అది చాలా సిల్లీ, చూసే వాళ్ళకి అది చాలా సిల్లీగా అనిపిస్తుంది. మరి కానీ అది విశ్వాసం. ఆ విశ్వాసంతో మనం వెళ్తామన్నమాట. మనము ఏ పనికైనా దేనికైనా కూడా మరి ప్రతి విషయానికి కూడా దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు. మరి ఇక్కడ యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము అని చెప్తున్నాడు దేవుడు. మనకందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు, భయపడొద్దండి, నేను నీకు సహాయం చేస్తానని. కనుక మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, ఆయనను అడుగుదాం, ఆయన మనకున్నటువంటి ప్రతి సమస్యను ఆయన చేతిలో పెడదాం. ముందుగా ఆయనను స్తుతిద్దాం. ఎందుకంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను నిర్మించిన దేవుడు, నిన్ను నన్ను ఈ లోకంలోనికి తీసుకువచ్చిన దేవుడు. మరి మనము గర్భంలో మరి ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. తల్లి మరి నవమాసాలు మోసి మనల్ని కంటుంది. మరి అంతవరకు కూడా ఆ సమయంలో కూడా ఎన్నో సమస్యలు పొంచి ఉంటాయి. అయితే అంత సమస్యలలో కూడా దేవుడు మనల్ని క్షేమంగా కంప్లీట్గా 9 months మరి కంప్లీట్గా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి క్షేమకరమైన ప్రసవం ద్వారా మరి మనకు ఈ లోకంలోనికి మనల్ని రానిచ్చినటువంటి దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం ఒప్పుకోవాలి, ఆయన నిన్ను నిర్మించాడు, నన్ను నిర్మించాడు, నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. ఈ విషయాన్ని మనం ఒప్పుకొని మనకున్న ప్రతి సహాయం కొరకు, మనకున్న ప్రతి సమస్య కొరకు దేవుని సన్నిధిలో అడగడానికి మనము ఏమాత్రం సంకోచించవలసిన అవసరం లేదు. ఆఫీస్లో సమస్యలు ఉన్నాయా? అధికారులు నిన్ను వేధిస్తున్నారా? లేకపోతే కొలీగ్స్ నిన్ను అవమానపరుస్తున్నారా, నిందిస్తున్నారా? మరి బాధపడుతున్నావా? అప్రెషన్లో ఉన్నావా? ఎలాంటి డిప్రెషన్లో ఉన్నావు? ఎలాంటి దుఃఖం ఉంది నీకు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి ఉద్యోగం లేదని కృంగుదలలో ఉన్నావా? వివాహాలు కుదరలేదని కృంగుదలలో ఉన్నటువంటి వారు, మరి సంతానం లేదని కృంగి ఉన్నటువంటి వారు ఎంతమందో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ సమస్యలతో మరి ఎప్పుడు బాగవుతుందా అని ఎదురు చూసేవారు. మరి కుటుంబాలలో సమస్యలు, భార్యాభర్తల మధ్య
ఐక్యత లేక మరి అనేక మనస్పర్ధలతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన ముందర పెట్టాలి, ఆయన ముందర పరవాలి. మన యొక్క పరిస్థితిని అంతటిని మనము ఇష్టమైతే మనం రాసుకోవచ్చు కూడా. ఒకవేళ దేవుని సన్నిధిలో మనం చెప్పుకోలేకపోతే రాయవచ్చు కూడా. రాసి ఆయన ఎదుట పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు అధికారుల మనసులు మార్చగలిగిన వాడు, కొలీగ్స్ మనసులను మార్చగలిగిన వాడు, మరి భార్యాభర్తల మధ్య సఖ్యతను తీసుకువచ్చే దేవుడు, మరి ప్రతి అనారోగ్యంను కూడా స్వస్థపరిచి మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అనేక సమస్యలను తీర్చే దేవుడు, మనకు ఏమి కావాలో అవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే ప్రతిదానికి కూడా సమయం కలదు. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ప్రతి దానికి కూడా సమయం కలదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తగిన సమయంలో నేను త్వరపెట్టేవాడను, తగిన కాలంలో నేను చేస్తాను. మరి సమస్తము కూడా కాలము సంపూర్ణమైనప్పుడు సమస్తం కలుగుతుంది అని, కుదురుబాటు కాలంలో వస్తాయని, దేని సమయం ముందు అది జరుగుతుందని, ఇలా రకరకాలుగా మనకు వాక్యంలో మనకు దేవుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఉన్నాడు, నిశ్చయత ఇచ్చి ఉన్నాడు. కనుక మనము ఎలాంటి సందేహం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే ప్రతిదీ కూడా మన జీవితంలో సరిచేయడానికి, సహాయం చేసి మనల్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని పైన ఆధారపడదాం, దేవునిని ఆశ్రయిద్దాం, ఆయన సన్నిధికి వెళ్దాం. ఆయన మనకు సహాయం చేయ దేవుడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము ఆయనను కొనియాడుచు ఆరాధిస్తూ మనము మన సమస్యలను కూడా ఆయనకు చెప్పుకోవాలి. కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థనలు, యాచనలు ఆయనకు సమర్పించాలి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. మన సమస్యలను బట్టి చింతించకుండా దేవుని సన్నిధిలో అవన్నీ పెట్టాలి. అంతేగాని చింతిస్తూ కూర్చోవడం వల్ల ఏమీ లాభం ఉండదు. కనుక దేవుని సన్నిధికి వెళ్దాం. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయినాడు కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్తవు నీవే. మమ్ములను సృష్టించిన వాడవు, నిర్మించిన వాడవు నీవే తండ్రి. దేవా, నీకు వందనములు. అవును ప్రభా, మాకే అవసరం వచ్చినా, ఏ సహాయం అవసరమైనా, మేము ఏ సమస్యలలో చిక్కుకున్నా నీ దగ్గరికే రావాలి ప్రభా. నీవే సహాయం చేసే దేవుడు మా ప్రభా. నీవు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. భయపడొద్దు అని చెప్పిన దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మేము నీ సన్నిధిలో మరి ఎంతో నిశ్చయతను పొందుకుంటాము, ఎంతో ప్రోత్సాహాన్ని పొందుకుంటాము, ఆదరణను పొందుకుంటాం దేవా. మాకు ఆ సంగతి మరి తెలిస్తే మేమందరం కూడా నీ సన్నిధికే వస్తాము. ఎవరికైతే తెలియదో అలాంటి వారు తప్పకుండా తెలుసుకొని నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థించి తమకు కావాల్సిన పొందుకునేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. ఎంతోమంది నిన్ను ఎరగని వారు ఉన్నారు ప్రభా, ఎంతోమంది నిన్ను అంగీకరించని వారు తండ్రి, నీ సిలువ విలువ తెలియని వారు, నీ త్యాగమును అంగీకరించని వారు తండ్రి, గ్రహించని వారు మా ప్రభా. అలాంటి కఠిన హృదయాలందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము. ప్రతి ఒక్క హృదయాన్ని పగలగొట్టండి దేవా. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మెత్తనపరచండి. రాతి గుండెను తీసివేసి మాంసగుండెను పెట్టండి నాయన. నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాన్ని తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి మా ప్రభా తండ్రి. మరి ఏదో మీ యొక్క గొప్ప కృపచేత ఏదో ఒక విధంగా మీరు వారిని మారుస్తారు, మీరు వారితో మాట్లాడతారు తండ్రి. మీరు అలా చేస్తారని మేము ఎంతగానో నమ్ముతూ విశ్వాసంతో మా ప్రియులను, మా బంధువులను, స్నేహితులను, ఎవరెవరైతే నిన్ను ఎరగని వారు ఉన్నారో వారందరినీ నీ చేతిలో పెడుతున్నాం ప్రభా తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎంతమంది తమ పిల్లలో, లేకపోతే బంధువులు, స్నేహితులు మరి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాం తండ్రి. దేవా, దయ ఉంచండి, ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి చేరాలి, నిన్ను అంగీకరించాలి, ప్రతి మోకాలు నీ నామమున వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి. అలాంటి దినాన్ని త్వరగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా. ఎంతోమంది నాయన మరి వ్యసనాలకు గురై మరి భయంకరమైన వ్యసనాలతో తండ్రి ఏమి ఆలోచించలేని స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మార్చండి తండ్రి. వారిలో సంపూర్ణంగా మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా ప్రభా నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. మాకున్న ప్రతి ఇబ్బందిని తొలగించండి. సమస్యలన్నీ నీ చేతిలో పెట్టుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, నీవు సహాయం చేస్తానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు. నీ సన్నిధికి తీసుకొస్తున్నాము తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మాకున్న ప్రతి సమస్య నీ చేతిలో పెడుతున్నాము ప్రభా. మరి ఎంతోమందినైనా సమస్యలతో బాధపడుతున్నారు. అధికారులు మరి వారిని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, నిందిస్తున్నారు. కొలీగ్స్ నాయన మరి అవమానకరంగా మాట్లాడుతున్నారు. మా తండ్రి, ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు మరి దర్శించండి మా ప్రభా. వారి యొక్క పని స్థలాన్ని మీరు దర్శించండి. ఎక్కడ ఆ విధమైనటువంటి ఆపరేషన్కు, డిప్రెషన్కు వారు గురవుతున్నారో ఆ పరిస్థితులలో మీరుండండి ప్రభా. మీరు జోక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేము నీ దగ్గరికి వస్తే అడిగితే తప్పకుండా మీరు ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పారు ప్రభా. సమస్యను తీసుకొని నీ దగ్గరికి వస్తుంటుండగా మా సమస్యను ఆలకించము. హిజ్కియా పరిస్థితి తండ్రి, అతడు ఆ యొక్క ఉత్తరము తండ్రి నీ ఎదుట పరిచి ప్రభా, నీ మందిరంలో తీసుకువచ్చి పరిచి ప్రభా నిన్ను ప్రార్థించాడు. మరి తండ్రి అతనికి వెంటనే మీరు జవాబిచ్చారు మా ప్రభా. యెహోషాపాతు నీ సన్నిధిలో నిల్చుని తండ్రి ఎంతగానో ప్రార్థించాడు మా ప్రభా. వెంటనే అతనికి జవాబిచ్చిన దేవుడు మీరు మా ప్రభా. మా కన్నీళ్ళను చూసే దేవుడు, మా పరిస్థితిని, మా కష్టాన్ని చూసి మా ఆర్తధ్వని విని మాకు జవాబిచ్చే దేవుడు ప్రభా. నీకు వందనములు, స్తోత్రములు మా ప్రభా. ఎంతమంది ఇలాంటి కష్టంలో, బాధలో ఉన్నారో అలాంటి బాధలన్నిటి నుంచి నైనా ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగునుగాక. సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానం కలుగునుగాక ప్రభానైనా. ఎవరైతే నిందించారో వారే దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి ఇక మీదట అలా చేయకుండా ఉంటామని చెప్పే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇది మా ఉద్యోగ జీవితాల్లో మేము నీకు మహిమకరంగా జీవించడానికి మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి ప్రభా. ఏ ప్రమోషన్ పొందుకోకుండా ఎవరైతే అడ్డుకుంటున్నారో ఆ పరిస్థితిని యేసునామములో బంధిస్తున్నాము మా ప్రభా. ఎలాంటి అడ్డు లేకుండా మరి అడ్డుగోడలన్నింటినీ యేసునామములో కూల్చివేస్తున్నాము నాయన. రావాల్సిన ప్రమోషన్ త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ట్రాన్స్ఫర్లు అడుగుతున్నటువంటి వారికి ట్రాన్స్ఫర్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి తెలివిని అనుగ్రహించండి. దాన్ని ఇంతవరకు రాసిన ప్రతి పరీక్షలో కూడా చక్కగా రాసినందుకు వందనములు. మంచి జ్ఞానంతో జ్ఞాపక శక్తులు కలిగి ప్రభా, చక్కటి ఆరోగ్యం కలిగి నాయన వారి రాకపోకలందు వారికి క్షేమమును, భద్రతనిస్తూ ప్రభా వారు రాసిన ప్రతి పరీక్షను కూడా నేను చక్కగా వ్రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా ఫర్దర్గా వారి స్టడీస్ అంతా కూడా చక్కగా కొనసాగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, వారి యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కగా మరి ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, ఉద్యోగముల కొరకు ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారో వారందరి ప్రయత్నాలను సఫలం చేయండి. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి దేవా తండ్రి. మరి వివాహముల కొరకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారో తప్పకుండా వారికి సహాయం చేసి వివాహ సంబంధాలు కుదిరినట్లుగా సహాయం చేయండి నాయన. మీరు తప్పకుండా సాటి అయిన సహాయంను ప్రతి ఒక్కరికి ఇస్తారు. ఎవరు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించండి. ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాము దేవా. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం అనుగ్రహించమని, ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అందరూ కూడా సంతోషంగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచు నాయన. ఎంతోమంది తండ్రి చాలా భయంకరమైన వేదనతో ఉన్నారు ప్రభా. మరి త్వరగా బాగా కాక అనేక దినాలుగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి. దీర్ఘకాలంగా నేను పడకలలో ఉన్నటువంటి వారు ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. మరి ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ఈ దినము సర్జరీలో గుండా వెళ్తున్నారో వారికి అందరికీ మరి క్షేమకరమైనటువంటి సర్జరీ జరిగి అందరూ కూడా
మరి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత, మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగజేసి కీమోథెరపీలు డయాలసిస్లు అవసరం లేకుండా కాపాడమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. మా తండ్రి దేవా, ఇంకా అనేకమైన భయంకరమైన వ్యాధులు మా తండ్రి, స్టమక్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ నాయన, గాల్ బ్లాడర్, మరి ప్యాంక్రియాస్, మరి లివర్ ప్రాబ్లమ్స్, లివర్ సిరోసిస్ ప్రాబ్లమ్, ఫ్యాటీ లివర్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సమస్తమైనటువంటివి నాయన తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి మా తండ్రి, మరి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం, ఊపిరాడక బాధపడుతున్నటువంటి వారికి నాయన మీరు సహాయం చేయండి నాయన. మరి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి తండ్రి. మా తండ్రి దేవ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తొలగించండి. తలలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి నాయన. ఎంతోమంది నాయన స్పాండిలైటిస్తోనూ, మైగ్రేన్ తలనొప్పులతోనూ బాధపడుతూ ఉన్నారు నాయన. మెడ నొప్పులతో, షోల్డర్ పెయిన్స్తో బాధపడుతుంటున్నారు. మరి అనేకమైన నరాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క సమస్యను కూడా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మా ప్రభా, మరి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, సయాటికా పెయిన్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, గర్భిణీ స్త్రీని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితేనైనా మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో తండ్రి, ఆ దుఃఖ సముద్రం నుంచి వాళ్ళని లేవనెత్తండి ప్రభా. వారికి సహాయం చేయండి ప్రభా. వారిని కరుణించండి. వారికి ఆదరణను మీరే అనుగ్రహించగలిగిన దేవుడు, మీరే వారిని ఓదార్చగలిగిన దేవుడు. అవును ప్రభా, కన్న తల్లి వలె మరి వారిని ఓదార్చగలిగిన శక్తివంతుడు మీరే తండ్రి. దేవా ప్రభా, ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడు, నిర్మించిన దేవుడు ప్రభా. వారికి ఉన్న ఆ సమస్య, మానసికమైనటువంటి ఆ బాధ, ఆ వేదన తండ్రి నువ్వు మాత్రమే తీర్చగలవు. మా ప్రభా, సహాయం చేసి వారిని ఓదార్చి ప్రభా తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా దేశంలో ఉన్నటువంటి భయంకర పరిస్థితులను సరిచేయండి, బాగు చేయండి నాయన. మా తండ్రి, మరి అన్యాయం, అక్రమాలు కలగకుండా కాపాడండి. న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి నాయన. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తీసివేయండి తండ్రి. ఇజ్రాయెల్ దేశంను నీ కంట్రోల్లో ఉంచుకున్నందుకు నీకు వందనములు మా దేవా. మరి యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, నిరాశ్రయులు, నిరాధారులు, మరి ఆదరణకు నోచుకోలేనటువంటి వృద్ధులు, చిన్నారులు ప్రతి ఒక్కరిని కూడా దీవించి అందరికీ కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించండి, సహాయం మీరు అనుగ్రహించండి తండ్రి. మా దేవా ప్రభా, మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి యేసునామములో విడుదల కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. అప్పుల సమస్య నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కంప్లీట్గా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.